సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. నిఫ్టీ స్ట్రాటజీ చాలా మందికి తెలుసు కదా. ఇది నేను మళ్ళీ చెప్తాను చూడండి. అది షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఏంటంటే మనకి నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇది హై బ్రేక్ అవ్వగానే తీసుకోండి, ఇది లో బ్రేక్ అవ్వగానే తీసుకోండి అని చాలామంది చెప్తారు. కానీ ఓకే. ఇట్లా చెప్తారనమాట చాలామంది. ఇది హై బ్రేక్ అవ్వగానే తీసుకోండి, ఇది లో బ్రేక్ అవ్వగానే తీసుకోండి అంటారు. ఆ లో ఎప్పుడు బ్రేక్ అవ్వాలి, ఏ క్యాండిల్ క్లోజ్ అవ్వాలని చెప్పరు. అసలు క్యాండిల్ బ్రేక్ అవుతుండగా టార్గెట్ తీసుకోవాలా, 5 మినిట్స్‌లో క్లోజ్ తీసుకోవాలా, 15 మినిట్స్‌లో క్లోజ్ తీసుకోవాలా, ఇవేం చెప్పరనమాట. జస్ట్ 15 మినిట్స్ హై మార్క్ చేసుకోండి, లో మార్క్ చేసుకోండి, బ్రేక్ అయితే తీసుకోండి, బ్రేక్అవుట్ అయితే ఇలా చెప్తారు. కానీ నేను మీకు ఈరోజు క్లియర్ స్ట్రాటజీ చెప్తాను దీని గురించి చూడండి. సో ఫస్ట్ మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం, చూపిస్తాం. సో ఇక 31st రోజు చూద్దాం. ఓకే, 31st రోజు ఏమైంది ఇక్కడ మనకి మార్కెట్ హై, ఇది హై. 31st రోజు మార్కెట్ హై, లో మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ అయిందా చూడండి. బ్రేక్ అవ్వడం కాదు, బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ మన ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఈ 15 మినిట్స్ క్యాండిల్ లో పెట్టుకుంటాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా టార్గెట్ వచ్చేసిందో. సో ఇన్స్టిట్యూషన్స్ ఇట్లే ట్రేడ్ చేస్తారు. మనం ఏదో ఇంకా స్టాక్ మార్కెట్లో కొత్త కొత్త ట్రిక్స్ ఉన్నాయి అనుకుంటాం, బట్ సింపుల్గా ట్రేడ్ చేస్తారు. కాబట్టి క్యాండిల్ అనేది బాడీ సైజు ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు. పెద్ద పెద్ద క్యాండిల్స్తో మీరు ట్రేడ్ చేయొద్దు. బాడీ సైజు లిమిటెడ్గా ఉండాలి, అదొక్కటే కండిషన్. చూద్దాం, ఇంకా మీకు ప్రాఫిట్ చూపిస్తాను చూడండి. ఇగో ఇది 15 మినిట్స్ క్యాండిల్, ఇది ఉందా బ్రేక్. సో ఇది ఇట్లాంటి క్యాండిల్స్ కొంచెం అవాయిడ్ చేయండి, చాలా పెద్ద క్యాండిల్ ఇది. ఓకే, సో బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత సూపర్ టార్గెట్ వచ్చేసింది. సో చిన్న చిన్నవే మనకి మార్కెట్లో పనిచేస్తే మీరు అనుకుంటారు పెద్ద పెద్దవి పనిచేస్తాయని. సో చూడండి ఇక్కడ 5th రోజు, ఇక్కడ చూడండి 9:15, ఇక్కడ చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఎట్లా హిట్ అయిందో చూడండి. ఓకే, సో నేనేం చెప్పాను, ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అని చెప్పాను కదా. సో ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అందరు ఇక్కడ ఎంటర్ అవుతారు. అండ్ స్టాప్ లాస్ ఇక్కడ ఎంటర్ అయితే ఎంత, స్టాప్ లాస్ 277 ప్లస్. ఓకే, 23 పాయింట్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఆ రోజు వదిలేసేయండి. ఇట్లా మీకు స్టాప్ లాస్ ఇట్టినప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ చాలాసేపు మీరు మార్కెట్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ బ్రేక్ డౌన్లో మీరు ఎంటర్ అవ్వండి, అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిక్స్త్ రోజు ఇలా చూడండి, ఇంత పెద్ద విక్ ఉంది. ఇంత పెద్ద విక్ ఉంటే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ రోజు ట్రేడ్స్ చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటే మనకి మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇగో ఇది ఉంది కదా, దీనిలో ఓకే, దీని హై ఎక్కడైనా బ్రేక్ అయిందా, ఎక్కడ కూడా బ్రేక్ అయి క్లోజ్ అవ్వాలి. ఇక్కడ క్లోజ్ అయింది, అండ్ మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 25 పాయింట్స్, ఇక్కడ 96 టు ఓకే 96 టు ఎక్కడ వరకు వచ్చింది మార్కెట్, 30 పాయింట్స్ గన్ షాట్ వచ్చేసింది. సో ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళైతే ఇలాంటి స్ట్రాటజీ సూపర్గా వర్కౌట్ అవుతాయి. ఓకే, 8th రోజు చూడండి, నిన్న మొన్న. సో 8th రోజు ఇది క్యాండిల్ పెట్టుకున్నాము, అండ్ లో అనేది ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి క్యాండిల్. ఇలా రన్నింగ్లో 5 మినిట్లు తీసుకోవద్దు, క్లోజ్ అయిపోయింది, అండ్ స్ట్రాటజీ సూపర్గా వర్కౌట్ అయింది. సో ఇలా మీరు మార్కెట్లో మంచి సింపుల్ స్ట్రాటజీని అనవసరంగా కాంప్లెక్స్ చేసుకుంటారు. అదే పెద్ద ఇష్యూ. అంటే మీరు ఏమనుకుంటారంటే మార్కెట్లో చాలా ఇంకేదో స్ట్రాటజీ ఉంది, ఇంకేదో ఉంది అనుకుంటారు. సో దీనిలో ఓకే, సో ఇది కంప్లీట్గా క్యాండిల్ క్లోజ్ అయింది, ఎంటర్ అవ్వండి. నేను చెప్తున్నా కదా, మార్కెట్లో మీరు ఏమనుకుంటారంటే ఇలాంటి పెద్ద క్యాండిల్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే పెద్ద బాడీ క్యాండిల్స్ బ్రేక్అవుట్ అవుతే కొంచెం టార్గెట్ అనేది తక్కువగా వస్తుంది. సో ఈ క్యాండిల్ సైజ్ మాత్రం ఇప్పుడు ఎంత ఉంది, క్యాండిల్ సైజ్ ఓకే, ఇలా మోర్ దెన్ 1 చూడు 0.66 ఉంది కదా, అంత పెద్ద క్యాండిల్స్ వద్దు. 0.5 కింద ఉండే క్యాండిల్స్ మాత్రం మీరు తీసుకోండి. డెఫినెట్గా మీకు సక్సెస్ రేట్ అంటూ మంచిగా వస్తుంది. ఓకే, ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు చూడండి, బ్రేక్అవుట్ అయితే చూసుకోండి, కానీ మళ్ళీ స్టాప్ లాస్ అంటే ఎక్కువ అవుతుంది, మార్కెట్ కిందికి వెళ్తుంది. బట్ అలాంటి కాయిన్ వద్దు, అవాయిడ్ చేయండి. ఇప్పుడు 14 ఇది చూడండి, మార్కెట్ ఇదే కదా, 9:15 క్యాండిల్. ఓకే, సో ఇక్కడెక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. చూడండి స్టాప్ లాస్ నేను ఏం చెప్పాను, ఇది కింద స్టాప్ లాస్ నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ లాస్ వచ్చింది కదా, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పడి ఇక్కడ ఎంత అయింది మీకు 769 కదా.
సో ఇక్కడ 740 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ట్రేడ్ చూసుకోండి. సో ఆ రోజు ట్రేడ్ చేయకండి, ఇంకా మానేయండి. ఓకే. ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ అవుతది. 8 డేస్‌లో ఒక 2 డేస్ స్టాప్ లాస్ హిట్ అయినా మీరు మిగతా డేస్‌లో ప్రాఫిట్‌లో ఉంటారు. ఇది చూడండి 950 బ్రేక్అవుట్ అయింది అండ్ సూపర్‌గా టార్గెట్ వచ్చింది. సో స్టాప్ లాస్ అనేది మార్కెట్‌లో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్. దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే మీరు ఎంత స్ట్రాటజీ యూజ్ చేసినా, ఏం చూసినా మార్కెట్‌లో మాత్రం స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది తీసుకొని ట్రేడర్ యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకా యాక్సెప్ట్ మీరు చేయాలి ఇంకా స్టాప్ లాస్. సరే ఇది అయిపోయింది కదా! ఈ స్టాప్ లాస్ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లే అంటే దేంట్లో అయినా స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా స్టాప్ లాస్ ఉంటది. కానీ ప్రాబబిలిటీ చూసుకోవాలి. 10 డేస్ నేను ట్రేడ్ చేశాను. ఎన్ని ట్రేడ్స్ నాకు హిట్ అయినాయి. అలాంటివి చూసుకుంటే మీకు మార్కెట్‌లో ఎక్కువ డేస్ అనేది ఉంటదనమాట. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకే. అండ్ ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఆ రోజు మొత్తం మార్కెట్ మీకు ఒక 30, 40 పాయింట్స్ ఇచ్చేసింది. ఓకే. సో ఇది ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ బ్యూటిఫుల్ టార్గెట్ ఇచ్చేసింది. ఓకే. ఇక్కడ చూడండి సెల్లింగ్‌లో అద్భుతంగా పనిచేస్తది ఇంకా మార్కెట్. ఇదిగోండి. ఇది బ్రేక్ డౌన్ అయింది అండ్ టార్గెట్ అనేది బ్యూటిఫుల్‌గా వచ్చేసింది. ఒక ఆల్మోస్ట్ అన్నీ హిట్ అయితాయి. టార్గెట్స్ ఏం హిట్ అవుతాయి. ఎక్కడో ఒక్క చోట ఫ్లాప్ అయితే ఇలాంటి పెద్ద వీక్స్ వచ్చినప్పుడు తీసుకోకండి. ఓకే. సో ఈ స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. దీనికి ఇంకా మన ఇండికేటర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా సెల్లింగ్కి మాత్రం సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుంది బయింగ్ కంటే. చూడండి బయింగ్ బ్రేక్అవుట్. సో బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను కదా! ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సింపుల్ స్ట్రాటజీ, దీనిలో ఏం పానిక్ లేదు, ఏం లేదు. సింపుల్‌గా హైలో మార్క్ చేసుకోండి అండ్ బ్రేక్అవుట్ హాయిగా చేసేసుకోండి. సో ఇలా చేస్తే మీరు అవుట్ ఆఫ్ 10 డేస్ ట్రేడ్ చేస్తే 8 డేస్ ప్రాఫిట్‌లో ఉంటారు. 2 డేస్ ఇట్స్ ఓకే. స్మాల్ స్టాప్ లాస్ తీసుకొని వదిలేయండి. ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గూగుల్ మీట్‌కి చెప్పాను కదా! డైలీ ₹200 గూగుల్ మీట్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇది నా వాట్సాప్ నెంబర్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.